హలో గైస్, వెల్కమ్ టు హరిటెక్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గో లాంగ్వేజ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీరు చూసినట్లయితే ఇంకా మీదట గో లాంగ్వేజ్ గురించి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గో లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్లేలిస్ట్లో పూర్తిగా గో లాంగ్వేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు గో లాంగ్వేజ్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. సో గో లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as గోలాంగ్. సో గో లాంగ్వేజ్ ని మనం గోలాంగ్ అని కూడా పిలవచ్చు. సో ఇట్ వాస్ క్రియేటెడ్ బై ది గూగుల్ ఇన్ 2009. సో ఇది వచ్చేసరికి గూగుల్ 2009 లో కనిపెట్టడం జరిగింది. సో గూగుల్లో ఉన్న 3 ఇంజనీర్స్ ఈ ప్రోగ్రామ్ ని కనిపెట్టడానికి హెల్ప్ చేశారు. సో రోబర్ట్ ఆ వ్యక్తి, మళ్ళీ రాబ్, కెన్, సో ఈ ముగ్గురు ఇంజనీర్స్ కలిసి ఈ గోలాంగ్ ని డెవలప్ చేశారు. సో ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది వచ్చేసరికి ఫ్రీ. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ, ఎటువంటి పేమెంట్ లేకుండా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ద గోల్ ఆఫ్ గో ఈస్ టు మేక్ ప్రోగ్రామింగ్ సింపుల్, ఫాస్ట్ అండ్ పవర్ఫుల్. సో గోలాంగ్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ప్రోగ్రామింగ్ ని సింపుల్ గా, ఫాస్ట్ గా, పవర్ఫుల్ గా ఉండేటట్టు చేయడం దీని యొక్క గోల్. సో నెక్స్ట్, వై గో ఈ స్పెషల్. ఎందుకు గో అనేది స్పెషల్? సో ఇది వచ్చేసరికి సింపుల్ టు లెర్న్. సో ఇది వచ్చేసరికి ఈజీగా నేర్చుకోవడానికి బాగుంటుంది. ఈజీ వర్డ్స్ ఉంటాయి, ఈజీ రూల్స్ ఉంటాయి ఇందులో. ఫాస్ట్, మళ్ళీ వచ్చేసరికి చాలా ఫాస్ట్ గా ఉంటుంది. రన్ క్విక్లీ బికాస్ ఇట్ ఈస్ కంపైల్డ్. సో ఇది చాలా ఫాస్ట్ గా అనేది రన్ అవుతుంది. హ్యాండిల్ మెనీ టాస్క్స్ అట్ ది సేమ్ టైం. సో అట్ ఏ టైం చాలా టాస్క్స్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది. మళ్ళీ వచ్చేసరికి యూస్ఫుల్ ఫర్ సర్వర్స్ అండ్ బిగ్ యాప్స్. ఇది వచ్చేసరికి సర్వర్స్ కి బాగా యూజ్ అవుతుంది, బిగ్ యాప్స్ కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం చూసినట్లయితే రియల్ టైంలో మనం ఏమైనా సెర్చ్ చేసేటప్పుడు కొన్నిసార్లు సర్వర్ డౌన్ అని వచ్చేస్తుంది. ఎందుకంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ యూజర్స్ హ్యాండిల్ చేసినప్పుడు కొన్ని సర్వర్స్ హ్యాండిల్ చేయలేవు. సో అలాంటి దాన్ని హ్యాండిల్ చేయడానికి మనకి గోలాంగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది మల్టిపుల్ టాస్క్స్ ని అట్ ఏ టైంలో హ్యాండిల్ చేయగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సేఫ్. ఇట్ క్యాచెస్ ది మిస్టేక్స్ ఈజీలీ. సో మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ వచ్చినా, ఏమైనా బగ్స్ వచ్చినా ఈజీగా క్యాచ్ చేయగలుగుతుంది. పాపులర్ ఇన్ బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, ఊబర్, డ్రాబ్యాక్స్ అండ్ నెట్ఫ్లిక్స్. సో ఇది వచ్చేసరికి ఈ కంపెనీస్ లో వాడడం జరుగుతుంది. సో గూగుల్ ఇన్వెంట్ చేసింది కాబట్టి గూగుల్ ఖచ్చితంగా వాడుతుంది. నెక్స్ట్ ఊబర్, డ్రాబ్యాక్స్, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ మనం డైలీ లైఫ్ లో వాడుతుంటాం. వీటన్నిటిలో మనకి గోలాంగ్ అనేది వాడతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫీచర్స్ ఆఫ్ గోలాంగ్. సో ఇందులో వచ్చేసరికి మెయిన్ ఫీచర్స్ ఏంది? సింపుల్ సింటాక్స్. సో ఈజీ టు రీడ్ అండ్ రైట్. సో మనకి సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది, ఈజీగా చదవగలుగుతాం, ఈజీగా రాయగలుగుతాం. క్రాస్ ప్లాట్ఫామ్. సో వచ్చేసరికి వర్క్స్ ఆన్ విండోస్, మ్యాక్ అండ్ లైనెక్స్. సో విండోస్ లో పనిచేస్తుంది, మ్యాక్ లో పనిచేస్తుంది, లైనెక్స్ లో పనిచేస్తుంది. అందుకే దీన్ని క్రాస్ ప్లాట్ఫామ్ అన్నారు. నెక్స్ట్ మెమొరీ మేనేజ్మెంట్. సో మెమొరీ మేనేజ్మెంట్ చూసినట్లయితే మనకి చాలా బెనిఫిట్ ఉంది ఇందులో. సో గో క్లీనప్స్ అండ్ అన్యూజ్డ్ మెమొరీ ఆటోమేటికల్లీ. సో మనకి ఏవైతే అన్వాంటెడ్ డేటా ఉంటుందో దాన్ని ఆటోమేటిక్ గా ఇదే క్లీన్ చేసుకుంటుంది. కంకరెన్సీ, కెన్ రన్ మెనీ థింగ్స్ అట్ వన్స్. సో ఇందాక మీకు చెప్పడం జరిగింది, మల్టిపుల్ టాస్క్స్ ని అట్ ఏ టైంలో రన్ చేయగలుగుతుంది, హ్యాండిల్ చేయగలుగుతుంది. అలానే కంకరెన్సీ అంటే మెనీ థింగ్స్ అట్ వన్స్, అంటే ఒకేసారి మల్టిపుల్ థింగ్స్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ స్టాండర్డ్ లైబ్రరీ. సో ఆల్రెడీ హ్యాస్ మెనీ బిల్ట్ ఇన్ టూల్స్. సో ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ స్టాండర్డ్ లైబ్రరీ ఎందుకన్నారు? ఇందులో చాలా బిల్ట్ ఇన్ టూల్స్ ఉన్నాయి. సో సేమ్ ఎలా అంటే పైథాన్ లాగా, పైథాన్ లో ఎలా అయితే మల్టిపుల్ బిల్ట్ ఇన్ టూల్స్ ఉంటాయో ఇలా ఇందులో కూడా మనకి మల్టిపుల్ బిల్ట్ ఇన్ టూల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ చూసినట్లయితే వేర్ ఈజ్ గో యూజ్డ్. గో అనేది ఎక్కడ యూజ్ చేస్తారు? మెయిన్ గా వెబ్ డెవలప్మెంట్ లో వాడతారు. ఎందుకు? బిల్డింగ్ ది ఫాస్ట్ వెబ్సైట్స్ అండ్ ఏపీఐస్. సో బిల్డింగ్ వెబ్సైట్స్ కోసం వాడతాము, మళ్ళీ ఏపీఐస్ కోసం వాడతాము గో అనేది. క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ లో కూడా గో అనేది వాడతారు. మెయిన్ గా ఎందులో వాడతారు? యూజ్డ్ ఇన్ కుబర్నెట్స్ అండ్ డాకర్స్. నెక్స్ట్ సర్వర్స్ లో వాడతారు. ఎందుకంటే హ్యాండ్లింగ్ ది థౌసండ్స్ ఆఫ్ యూజర్ ఎట్ ఏ వన్స్. సో ఇందాక మీకు చెప్పడం జరిగింది, మల్టిపుల్ యూజర్స్ ని ఎట్ ఏ టైంలో హ్యాండిల్ చేయడానికి మనం గో లాంగ్వేజ్ వాడతాం. అదే సర్వర్స్ లో వాడతాం మనం. సో డెవాప్ టూల్స్, ఆటోమేటింగ్ టాస్క్స్. సో డెవాప్ టూల్స్ చూసినట్లయితే మనం ఆటోమేటిక్ టాస్క్ చేయడానికి కూడా గో లాంగ్వేజ్ అనేది వాడతాం. ఆటోమేటిక్ టాస్క్ అంటే ఏంది? మనం ఒక పనిని రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము, దాన్ని పొద్దుకులు చేయడానికి టైం అనేది వేస్ట్ చేసుకోవడం కంటే మనం ఒక స్క్రిప్ట్ రాసి ఆటోమేటిక్ టాస్క్ అనేది చేస్తాం. సో అలాంటి ఆటోమేటిక్ టాస్క్ కి మనం గో లాంగ్వేజ్ అనేది వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లార్జ్ సిస్టమ్స్. సో బికాస్ ఇట్ ఈస్ స్టేబుల్ అండ్ ఫాస్ట్. సో ఇది వచ్చేసరికి లార్జ్ సిస్టమ్స్ లో వాడతారు. ఎందుకంటే ఇది స్టేబుల్ గా ఉంటుంది, ఫాస్ట్ గా ఉంటుంది.
సో మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇమాజిన్ యు ఆర్ బిల్డింగ్ వన్ ఆన్లైన్ షాపింగ్ యాప్. You need to a system to show products, a system to handle payments, a system to track the delivery, and Go can manage all these things at a same time and very quickly. సో ఇక్కడ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే, మీరు ఒక ఆన్లైన్ షాపింగ్ యాప్ అనేది తయారు చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ యాప్ లో మనకి సిస్టమ్ అనేది ప్రొడక్ట్స్ ని చూపించాలి, ఇంకో పక్క పేమెంట్స్ ని హ్యాండిల్ చేయాలి, ఇంకో పక్క ట్రాకింగ్ ని కూడా హ్యాండిల్ చేయాలి. సో ఇలా మల్టిపుల్ టాస్క్ ని హ్యాండిల్ చేయడానికి మనం గోలాంగ్ అనేది వాడతాము. నెక్స్ట్ గో కెన్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఎట్ ఏ సేమ్ టైమ్ అండ్ వెరీ క్విక్లీ. సో మనం చూసినట్లయితే వీటన్నిటిని ఒకేసారి హ్యాండిల్ చేస్తుంది, అది కూడా చాలా ఫాస్ట్ గా చేస్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే అడ్వాంటేజెస్ ఆఫ్ గో. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంది? మెయిన్ గా ఈజీ ఫర్ బిగినర్స్, ఫాస్టర్ దెన్ మెనీ అదర్ లాంగ్వేజెస్. సో బిగినర్స్ కి ఈజీగా ఉంటుంది, అన్ని లాంగ్వేజ్లతో కంపేర్ చేస్తే ఇది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. యూజ్డ్ ఇన్ మోడర్న్ టెక్నాలజీస్. సో మోడర్న్ టెక్నాలజీస్ లో వాడుతున్నారు. ఏంటి మోడర్న్ టెక్నాలజీస్? క్లౌడ్, మైక్రో సర్వీసెస్, ఏఐ టూల్స్, ఇలాంటి వాటిల్లో మనం గోలాంగ్ అనేది వాడుతున్నాం. సో బిగ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్, పెద్ద పెద్ద కంపెనీస్ లో వాటిలో కూడా గోలాంగ్ అనేది వాడడం జరుగుతుంది. సో ఇన్ సింపుల్ గా చెప్పాలి అంటే, సింపుల్ గా ఉంటుంది, ఫాస్ట్ గా ఉంటుంది, పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అని అడిగితే మనం గోలాంగ్ అని చెప్పొచ్చు. సో బెస్ట్ ఫర్ సర్వీసెస్, వెబ్సైట్స్ అండ్ క్లౌడ్ యాప్స్. సో ఇది దేనికి బెస్ట్? సర్వర్స్ కి బాగుంటుంది, వెబ్సైట్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, క్లౌడ్ యాప్స్ కి యూజ్ అవుతుంది. సో క్రియేటెడ్ బై ది గూగుల్. ఇది వచ్చేసరికి గూగుల్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి ట్రస్ట్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వైడ్లీ యూజ్డ్. సో గూగుల్ అనేది వైడ్లీ యూజ్డ్, ఎందుకంటే చాలా మంది గూగుల్ వాడతారు. సో గూగుల్ ట్రస్ట్ చేసే కదా మనం వాడుతుంది, కాబట్టి గూగుల్ క్రియేట్ చేసిన గోలాంగ్ కాబట్టి మనం దీన్ని ట్రస్టబుల్ గా వాడచ్చు. సో గ్రేట్ చాయిస్ ఫర్ బిగినర్స్ హూ వాంట్ టు ఎంటర్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఇది ఒక గ్రేట్ చాయిస్ బిగినర్స్ కి, ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి గోలాంగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో ఇంతే గైస్, థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బెల్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచిగా మీకు ఒక కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చెప్పడానికి బాగుంటుంది. ఓకే గైస్, బాయ్.